Hey guys, welcome to India Vidya channel. For regular job notifications, to subscribe our channel and tap the bell icon. ఫ్రెండ్స్, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. సో దాని రిలేటెడ్ డీటెయిల్స్ ఏంటో చూద్దాము. షిఫ్ట్ ఆపరేటర్స్ ఆన్ కన్సల్టెంట్ బేసిస్ ఎంగేజ్మెంట్ గురించి ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయబోతున్నారు 24th February 2021లో. సో దీని రిలేటెడ్ డీటెయిల్స్ ఏంటో ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అన్నీ మెన్షన్ చేశారు. అవి ఏంటో వన్స్ చెక్ చేద్దాము. అండ్ ఇక్కడ 4 డిఫరెంట్ పోస్ట్స్ ఉన్నాయి. సో 4 డిఫరెంట్ పోస్ట్కి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మెన్షన్ చేశారు. అండ్ కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసి మినిమం 1 year పీరియడ్ ఉంటుంది. అండ్ 1 month అనదర్ 1 year ఎక్స్టెండ్ చేస్తారు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th standard అండ్ ITI హోల్డర్స్కి ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మినిమం 10 years పోస్ట్ క్వాలిఫికేషన్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ ఆర్గనైజేషన్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ రెమ్యునరేషన్ వచ్చేసి మ్యాక్సిమం 15,000 + 3,000 TA ఇస్తారు ITI హోల్డర్స్కి. అండ్ నాన్ ITI హోల్డర్స్కి వచ్చేసి 13,000 + 2,000 TA ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డిఫరెంట్ పోస్ట్ అని చెప్పుకున్నాం కదా. సో డిఫరెంట్ పోస్ట్ వచ్చేసి మెకానికల్ షిఫ్ట్ ఆపరేటర్స్కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రొడక్షన్ షిఫ్ట్ ఆపరేటర్స్కి 2, ఎలక్ట్రికల్ షిఫ్ట్ ఆపరేటర్స్కి 3, అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్ క్లరికల్ స్టాఫ్కి వచ్చేసి 1 వేకెన్సీ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు. సో అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 63 years క్రాస్ అయి ఉండొద్దు వాళ్ళ ఇంటర్వ్యూ డేట్ 24th February వరకు. అండ్ అకామిడేషన్స్ వచ్చేసి వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి క్వార్టర్స్ ప్రొవైడ్ చేసి అక్కడే అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అండ్ లీవ్స్ వచ్చేసి మనకి 24 days పెయిడ్ లీవ్ త్రూఅవుట్ ద ఇయర్ ఉంటాయి. అండ్ 2 days per month ఉంటాయి. అండ్ ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చారు. సో జాబ్ ప్రొఫైల్ ఏంటి, వాటి రెస్పాన్సిబిలిటీస్ ఏంటి కూడా మెన్షన్ చేశారు. సో ఎవరైతే ఏ పోస్ట్కి అప్లై చేయబోతున్నారో వన్స్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లై చేయాల్సిన పద్ధతి వచ్చేసి మనకి ఫస్ట్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. సో అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఫామ్ని వాళ్ళు అడిగిన అన్ని డీటెయిల్స్ ఫుల్ఫిల్ చేస్తే అన్ని ఫిలప్ చేయాలి. అండ్ ఆ ఫిలప్ చేసినవి మనం 22nd February లోపల వాళ్ళకి మెయిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిల్ ID కూడా మెన్షన్ చేశారు. సో మనం బిఫోర్ 22nd మెయిల్ చేసి అండ్ 24th రోజు ఇంటర్వ్యూ అటెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మార్నింగ్ 10 AM వరకు మనం అక్కడ వెన్యూలో ప్రెజెంట్ ఉండాలి. అండ్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సెల్ఫ్ అటెస్టేషన్ ఉన్న కాపీస్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఉండాలి. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇట్లా రిలేటెడ్ ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నా కూడా అవి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఇచ్చారు. అండ్ ఫస్ట్ వచ్చేసి వాళ్ళు ఇనిషియల్గా వాళ్ళు మెన్షన్ చేసిన పీరియడ్ని బేస్ చేసుకొని రిక్రూట్ చేసుకుంటారు. అండ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు మరో ఇయర్ ఎక్స్టెండ్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ మనకి అప్లికేషన్ డౌన్ చేసుకోవాల్సిన వెబ్సైట్ ఇంకోటి కూడా ఇచ్చారు. సో ఇది కూడా అఫీషియల్ వెబ్సైటే. సో దీంట్లోకి లాగిన్ అయినా కూడా మనకి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ డీటెయిల్స్. ఇంకేమైనా ఎడ్యుకేషన్ కానీ జాబ్ రిలేటెడ్ లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే www.indiavidya.com ఛానల్ని గూగుల్లో రిఫర్ చేయగలరు.